ఒకప్పుడు వ్యవసాయం, పశువుల పెంపకం వంటి వాటిని మొరటి పనులుగా, నిరక్షరాస్యులు మాత్రమే చేసే వృత్తులుగా చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఎంబీఏలు, ఎంటెక్లు చదివిన గ్రాడ్యుయేట్లు సైతం ఇప్పుడు పొలాల్లోకి దిగుతున్నారు. కర్షకులుగా మారి హలం పడుతున్నారు. అలాంటి వారిలో ఒకరే వరంగల్ జిల్లాకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ రంజిత్. తన ఫ్రెండ్స్ అంతా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో సెటిల్ అయ్యి లక్షల్లో సంపాదిస్తుంటే తాను మాత్రం నేల తల్లి సేవలో తరిస్తున్నాడు. ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచిపెట్టి ఉండలేక రైతుగా మారి సేద్యం చేస్తున్నాడు. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రంజిత్ ఎంబీఏ చదివాడు. తల్లిదండ్రులు యాకమ్మ, రాజయ్యలది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం. తమ మాదిరిగా తమ కొడుకు రైతుగా మారి కష్టపడకూడదని పెద్ద చదువులు చదివించారు. కానీ రంజిత్ మాత్రం ఒకవైపు చదువుతూనే మరోవైపు తన తండ్రికి పనుల్లో సాయం చేసేవాడు. వృత్తిరీత్యా కమ్మరి కులస్తులైన రంజిత్ తండ్రికి కొలిమి పనుల్లో, వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచేవాడు. ఇలాగే ఉంటే తన కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతో ఉన్నత చదువుల కోసం హన్మకొండకు పంపించారు. హన్మకొండలో ఎంబీఏ చదివిన రంజిత్ కు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలి ఉండలేని రంజిత్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి సొంతూరుకు వచ్చేశాడు. తన తోటి మిత్రులంతా లక్షల్లో సంపాదిస్తుంటే తాను మాత్రం భూమాత సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంధువులు, చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎంత ఎగతాళి చేసినా అదేమీ పట్టించుకోకుండా పొలం పనుల్లో బిజీ అయ్యాడు. తనకున్న 5 ఎకరాల పొలంలో పత్తి, వరి, మొక్కజొన్నలు సాగు చేసి తన తండ్రి కంటే ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాడు రంజిత్. వ్యవసాయంపై కొడుకు పట్టుదల చూసిన తల్లిదండ్రులు కూడా రంజిత్ను చూసి గర్విస్తున్నారు. గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రంజిత్ క్రమంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నాడు. ఆవు పేడ, కోడి పెంట వేస్తూ అడపాదడపా యూరియా ఉపయోగిస్తూ సేద్యం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. వ్యవసాయంలో తనకంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోతున్నారు. ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయం చేస్తామని, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తినడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని రంజిత్ అంటున్నాడు. చదివింది ఎంబీఏ, కానీ చేస్తున్నది మాత్రం వ్యవసాయం. తోటి మిత్రులంతా హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఉద్యోగం చేస్తూ 5 అంకెల్లో సంపాదిస్తుంటే తాను మాత్రం ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలిపెట్టి వెళ్ళలేక వ్యవసాయ రంగం వైపు మళ్ళాడు. తోటి వాళ్ళంతా ఉన్నత స్థాయిలో స్థిరపడితే తాను మాత్రం భూతాలిని నమ్ముకొని భూతాలి సేవలో తరిస్తూ 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అసలు ఆ యువకుడెవడు, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు తన తోటి మిత్రులను కాదని కన్నతల్లిని వదిలిపెట్టి ఉండలేక ఇక్కడ ఎందుకు ఈ భూతల్లి సేవలో తరిస్తున్నారో, ఆ వ్యవసాయ రంగం పైన అతనుకున్న మక్కువ ఏంటిది, చిన్నప్పటి నుంచి అతను ఏ విధంగా అతని ఆలోచన విధానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రంజిత్, మా గ్రామం దమ్మంపేట. నేను ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఒక ప్రైవేట్ జాబ్ వస్తే దాన్ని వదిలిపెట్టుకుని నాకు వ్యవసాయ రంగమే ఇంట్రెస్ట్ ఉండేసరికి వ్యవసాయ రంగమే వచ్చిన. మా నాన్న, మా అమ్మ ఫస్ట్ నుండి వ్యవసాయం చేస్తుంటే నాకు దాని మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండి వ్యవసాయ రంగంలో వచ్చాను.
అయితే మా ఫ్రెండ్స్ చాలామంది జాబ్ చేశారు, కానీ నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండేవారికి దీనికి వచ్చేసాను వ్యవసాయ రంగంలోకి. వ్యవసాయ రంగంలో చాలా ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి వాళ్ళు ఉంటే దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని నేను ఇంట్రెస్టింగ్గా ఇలా ఉన్నాను. అయితే మాకు ఉన్నది 3 ఎకరాలన్నర బిట్టు. వరి, పత్తి, మొక్కజొన్న వేస్తాం. ఈ పత్తి వానకు నష్టపోయేసరికి మొక్కజొన్న వేసాము. ఇటు వ్యవసాయం చేసినప్పుడు ఏమైందంటే మా నాన్నకి మాకు అప్పుడు తెలియక అప్పుడు రసాయన ఎరువులు వాడేది. నాకు ఇప్పుడు ఫ్యూచర్లో రసాయన ఎరువులు వాడడం వల్ల చాలా మందికి డిసీజ్ వస్తున్నాయి. కాబట్టి నేను సేంద్రియ వ్యవసాయంలో 50% సేంద్రియ వ్యవసాయం, ఇంకా ఫ్యూచర్లో నాకు ప్రభుత్వం సహకరిస్తే 100% నేను సేంద్రియ వ్యవసాయం చేస్తా. ప్రతి ఒక్క జనానికి, ప్రతి ఒక్క వారికి కెమికల్ లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసి మంచి ఫుడ్ అందియాలని అనుకుంటున్నా. వరకు 1 ఎకరం ఉన్నది. దానివల్ల నేను వ్యవసాయం చేస్తా అంటే మా కొడుకు నాయమ్మడు ఉండి తోడుండి, నువ్వు బయటికి పోకు, నీకు ప్రైవేట్ జాబ్ వచ్చింది, జాబ్ వస్తే కూడా నువ్వు పోకని నేను మళ్ళీ భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటాం. మేము మాతోని పంట పండించుకుంటాం, మా దగ్గరనే ఉండాలి, నువ్వు పోకని నేను పంపించాలి బయటికి. ఎందుకు ఆ బయట మనకు వచ్చేది ఏమున్నది, మన భూమి మనం చేసుకుంటే మనం బతాం అని నేను ఎడిపోనీయకుండా ఇంటికాడ ఉంచి మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. పిల్లలు జిల్లలు అందరం మేము కలిసి ఉంటున్నాం. ఆ భగవంతుని ఎవరైనా భూమి పంట పండుతుంది, మేము బతాను. ఆయన 10 క్వింటాలు పత్తి వెళ్ళింది, మేము 30-35 బస్తాలే ఒడ్లు పండుతున్నాయి. ఇక అవి మనం పిండి వేయకుండానే పండిస్తాను. మాకు బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, వాటితోనే పెంట పోసుకుంటాను, పండిస్తాను. కోడి పెంట కొడతాను, కోడి పెంట కొండి పండిస్తాను. ఎప్పుడో ఒక బత్త ఊరే బత్త డిఎపి ఎత్తాం అడుగు పిండి. మాకు మంచి ఆఫే అనిపిస్తుంది. మంచిగా మేము మంచిగా ట్రాక్టర్ తీసుకున్నాం, మంచిగా చేసుకున్నాం. ఇక మా భూమి మేము చేసుకొని బతాను. నా పేరు యాకమ్మ, మా భర్త పేరు రాజయ్య, మా కొడుకు పేరు రంజిత్. మాకు వ్యవసాయం అంటే ఇష్టం. చిన్నప్పటి కంచెలు మేము వ్యవసాయం చేసినాము. మా కొడుకు సుత మాకు ఈ పంచికే సాయం అయిండు. ఇప్పుడు సుత ఆయనే పెళ్లి చేసుకొని 3 బిడ్డల తండ్రి అయిండు. 3 మనవలు. నాకు వ్యవసాయమే చేస్తాడు మా కొడుకు. మంచిగా ఉంటాను. మేము పంట పండుతుంది, కష్టపడతాను. వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి ఆయన మాతో ఇష్టంగా పని చేస్తాడు. వ్యవసాయం కన్నా ఉంటాడు. మంచిగా ఉంటాను. మా పిల్లలు మేము మంచిగా కలిసి ఉంటాను. బయటికి పోతే మమ్మల్ని చూసుకోపో, మా కొడుకు జాబ్ మీద పోతే మా దగ్గర ఉండాలనే మా కొడుకు ఇష్టం. మేము బయటికి పోకుంటేమైనా అని మేము అన్నాం. ఆయన ఇష్టంగా మా దగ్గర ఉంటుండు, బాగానే పని చేస్తాడు. మాకు ఎదురు చూడకుండా చేస్తాడు మా కొడుకు. మేము చూస్తా పని చేస్తాం. చూశారు కదండి, ఇది యువ రైతు రంజిత్ అంతరంగం. తన తోటి మిత్రులంతా కూడా 5 అంకెల్లో సంపాదిస్తుంటే తాను మాత్రం వ్యవసాయ రంగంపై మక్కువ వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఈ రంగంలోనే రాణించాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యాడట. చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రికి కమ్మరి పనిలో సాయం చేస్తూ చేదోడు వాదులుగా ఉండేవారు. ఇప్పుడు తన తండ్రి కూడా అతని ఎదుగుదలను చూసి చాలా గర్విస్తున్నారు. 5 ఎకరాల పొలంలో ఒకవైపు వరితో పాటు ప్రత్తి, మొక్కజొన్న కూడా సాగు చేయడం, దాంట్లో కూడా 50% సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రభుత్వం సహకరిస్తే పూర్తి స్థాయిలో కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. ఎందుకంటే సేంద్రియ పద్ధతులు చేసిన ఆహార పదార్థాలు తినడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. దాంతోపాటు పిల్లలకు కూడా మంచి ఆహారం అందించాలి. ఉన్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో కాదు ఖర్చు పెట్టడం, వ్యవసాయ రంగం పైన సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా చాలా ఆరోగ్యవంతమైన జీవితం కూడా గడపచ్చని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా మరొక 5 ఎకరాలు పొలం కొనుక్కొని, భూమి కొనుక్కొని దాంట్లో కూడా సాగు చేయాలి. ఖచ్చితంగా కూడా మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి రంజిత్ కోరుకుంటున్నారు.